హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర క్యాబినెట్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా దేశంలో ఇకపై వేరువేరు ఉద్యోగాలకు వేరువేరుగా పరీక్షలు అయితే రాయవలసినటువంటి అవసరం అయితే లేదు. అన్ని రకాల పరీక్షలకు కూడా ఒక్కటే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ని అయితే నిర్వహించబోతున్నారు. ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా మీరు వేరువేరు ఉద్యోగాలకు వేరువేరుగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. వేరువేరుగా పరీక్షలు రాయవలసిన అవసరం అయితే ఉండదు. వేరువేరుగా ఫీజు చెల్లించవలసినటువంటి అవసరం అయితే ఉండదు. అన్నింటికీ కూడా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది నిర్వహించి ఉద్యోగాల నియామక ప్రక్రియ అయితే చేపట్టబోతున్నారు. ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ను నిర్వహించడానికి నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది. అయితే ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు నిర్వహిస్తారు, స్కోర్ కార్డ్ అనేది ఎన్ని సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది, ఈ ఒక్క పరీక్ష రాస్తే సరిపోతుందా, ఇంకా ఏవైనా పరీక్షలు రాయాలా అనే దానికి కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. ఫ్రెండ్స్, ఐబిపిఎస్ మీ అందరికీ తెలిసిందే, అనేక బ్యాంకు ఉద్యోగాలకు ఒక్కటే పరీక్ష నిర్వహిస్తుంది, ప్రిలిమ్స్. ఆ తర్వాత మెయిన్స్ నిర్వహిస్తుంది. అదేవిధంగా అనేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎస్ఎస్సి కూడా పరీక్షలు అయితే నిర్వహిస్తుంది. అనేక జోన్లలో ఉన్నటువంటి ఉద్యోగాలకు ఆర్ఆర్బి పరీక్షలు నిర్వహిస్తుంది, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. అదేవిధంగా ఈ మూడు కలిసి ఒకే పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ ఎన్ఆర్ఏ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో ప్రస్తుతానికి ఈ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి మరియు ఐబిపిఎస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. ఫ్యూచర్లో వీటిలో మరికొన్ని నియామక సంస్థలు కూడా చేరుతాయి. అదేవిధంగా అన్ని రాష్ట్రాలు కూడా ఈ స్కోర్ కార్డ్ని యూజ్ చేసుకొని ఉద్యోగాల ప్రక్రియ అయితే చేపట్టవచ్చు. ప్రైవేటు ఉద్యోగాలకి కూడా ఈ స్కోర్ కార్డ్ అనేది ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఎన్ఆర్ఏ ఏర్పాటు పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కేంద్ర క్యాబినెట్ ఆమోదించినటువంటి ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గ్రూప్ బి మరియు గ్రూప్ సిలో నాన్ టెక్నికల్ పోస్టులను అభ్యర్థులను పరీక్షించడానికి, షార్ట్ లిస్ట్ చేయడానికి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎన్ఆర్ఏలో రైల్వే మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐబిపిఎస్కు చెందినటువంటి ప్రతినిధులు ఉంటారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీస్ పర్సనల్ సంస్థలు కూడా ఇక వేరువేరుగా నియామక పరీక్షలు నిర్వహించవలసినటువంటి అవసరం లేకుండా ఎన్ఆర్ఏ ప్రిలిమినరీ స్థాయి పరీక్ష కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించి స్కోర్ అయితే కేటాయిస్తుంది. కేంద్రం ఈ జాతీయ నియామక సంస్థ కోసం 1517.57 కోట్లయితే ఖర్చు చేయబోతుంది. ఈ 1517.57 కోట్లు ఖర్చు చేయడం ద్వారా 117 ఆకాంక్ష జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిధులైతే వెచ్చిస్తారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే అభ్యర్థులు వివిధ పోస్టుల కోసం బహుళ నియామక సంస్థలు నిర్వహించే విభిన్న పరీక్షలకు హాజరు కావాల్సి వస్తుంది. బహుళ నియామక సంస్థలకు ఫీజులు చెల్లించాల్సి రావడం, వివిధ పరీక్షల్లో హాజరు కావడానికి చాలా దూరం ప్రయాణించాల్సి రావడం, ఆయా పరీక్షల అభ్యర్థులపై అలాగే సంబంధిత నియామక ఏజెన్సీలపై ఆర్థిక భారం అయితే మోపుతుండడం, సెక్యూరిటీ సంబంధిత సమస్యలు, వేదిక లభ్యత వంటి అనేక సమస్యలు ప్రస్తుత విధానంలో ఉత్పన్నమవుతున్నాయి. సగటున 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకైతే హాజరవుతూ ఉంటారు. వీటన్నింటికీ పరీక్షలను నిర్వహించడం అనేది చాలా కష్టమైనటువంటి ప్రక్రియగా ఉంది. అందుకే ఇప్పుడు ఈ పరిష్కారానికి ప్రిలిమినరీ పరీక్షగా ఒక సాధారణ అర్హత పరీక్ష నిర్వహించడం ద్వారా అభ్యర్థులు ఒకేసారి హాజరు కావడానికి, అలాగే తదుపరి దశలో ఉన్నత స్థాయి పరీక్ష కోసం ఈ నియామక ఏజెన్సీలో ఏదైనా లేదా అన్నింటికీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి కూడా వీలైతే కల్పిస్తుంది. దేశంలో ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు ద్వారా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలను చేరువ చేస్తుంది. 117 ఆకాంక్ష జిల్లాల్లో పరీక్షా మౌలిక సదుపాయాలు సృష్టించడంతో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం ద్వారా సాధ్యమైతే అవుతుందని చెప్తున్నారు. దూర ప్రాంతాలలో నివసించే గ్రామీణ అభ్యర్థులను పరీక్షలు రాయడానికి ఈ ఎన్ఆర్ఏ ప్రేరేపిస్తుంది. తద్వారా
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వారి యొక్క ప్రాతినిధ్యాన్ని కూడా పెంచడం జరుగుతుంది. పరీక్ష ఫీజుతో పాటుగా అభ్యర్థులు ప్రయాణం, బోర్డింగ్, బస వంటి వాటి కోసం అదనపు ఖర్చులు చేయవలసినటువంటి అవసరం అయితే ఉండేది. ఒకే పరీక్ష అభ్యర్థులపై ఆర్థిక భారాన్ని పెద్ద ఎత్తునైతే తగ్గిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మహిళా అభ్యర్థులు రవాణా, బస లభ్యతతో ఇబ్బందులైతే ఎదుర్కొంటూ ఉంటారు. వారి సహాయకులను వెంట అయితే తీసుకొస్తూ ఉంటారు. ఈ అవస్థలు కూడా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా తగ్గించబోతున్నారు. ఇక చూసుకున్నట్లయితే ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా ఎన్ఆర్ఏ కింద ఒక పరీక్షలో హాజరు కావడం ద్వారా అభ్యర్థులు అనేక పోస్టులకు పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఎన్ఆర్ఏ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తుంది. ఇది అనేక ఇతర ఎంపికలకు ఒక మెట్టుగా ఉంటుంది. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ను ఏడాదికి 2 సార్లు అయితే నిర్వహిస్తారు. ఫలితం ప్రకటించినటువంటి తేదీ నుంచి 3 ఏళ్ల కాలానికి అభ్యర్థి యొక్క సిఈటి స్కోర్ అయితే చెల్లుబాటు అవుతుంది. స్కోరు మెరుగుపరుచుకోవడం కోసం పరీక్ష మళ్ళీ రాసుకోవచ్చు. అలా ఎన్నిసార్లు అయినా సరే ఈ పరీక్ష ఒక అభ్యర్థి రాసుకునే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఉన్న స్కోరులో అంటే మీరు ఎన్నిసార్లు అయితే పరీక్ష రాస్తారో అన్నిసార్లలో మీకు ఎప్పుడైతే అత్యుత్తమ స్కోర్ అనేది వస్తుందో దానికే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. గరిష్ట వయోపరిమితిలోపు ఎన్నిసార్లు అయినా సరే ఈ పరీక్ష అనేది రాసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాలకు గరిష్ట వయోపరిమితి ప్రస్తుత ప్రభుత్వ విధానాలకు లోబడే ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్లో వచ్చే స్కోరు ఆధారంగా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐబిపిఎస్ సంస్థలు తమ నియామకాల కోసం అవసరమైనటువంటి సందర్భాల్లో తదుపరి దశల్లో పరీక్ష అయితే నిర్వహిస్తాయి. అంటే ప్రస్తుతం మనకి నిర్వహించబోయే పరీక్ష అనేది ఒక ప్రిలిమినరీ పరీక్షగా ఉంటుంది. మీరు అప్లై చేసుకునే ఉద్యోగాన్ని బట్టి తదుపరి ఇంకా ఏవైనా పరీక్షలు నిర్వహించాలంటే ఆయా నియామక సంస్థలు అయితే ఆ పరీక్షలు నిర్వహించుకుంటాయి. కంప్యూటర్ ఆధారిత సిబిటి టెస్ట్ని అయితే వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. 3 కేటగిరీల్లో నిర్వహిస్తారు. పట్టభద్రులు, 12వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులకు వేరువేరుగా కేటగిరీలుగా ఈ పరీక్ష అయితే ఉంటుంది. పరీక్షలకు ఉమ్మడి పాఠ్య ప్రణాళిక కూడా ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. అభ్యర్థులు ఒక పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత సెంటర్ని అయితే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్లు, మార్కులు, మెరిట్ లిస్ట్ అన్నీ కూడా ఆన్లైన్లోనే ఉంటాయి. విభిన్న భాషల్లో పరీక్షలు రాసే అవకాశం అయితే కల్పిస్తారు. ఇలా గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకు సంబంధించి ఒక ప్రాథమిక పరీక్షను అయితే ఈ ఎన్ఆర్ఏ అయితే నిర్వహిస్తుంది. ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా మనకి 3 ఏళ్ల వరకు కూడా ఇందులో సాధించినటువంటి స్కోర్ అనేది ఉపయోగపడుతుంది. మీరు ఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినా సరే ఈ స్కోర్ కార్డు ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంకా ఏవైనా పరీక్షలు అనేవి ఉంటే అప్పుడు దాని ద్వారా మనమైతే పరీక్షలు అయితే రాసుకోవచ్చు. ఇది ఒక మంచి గొప్ప అవకాశం అనేసి ప్రధానమంత్రి అయితే వ్యాఖ్యానించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి అన్ని భాషల్లో కూడా ఈ పరీక్షలు అనేవి ఉండే అవకాశం అయితే ఉంటుంది. దాదాపుగా 12 భాషల్లో ఈ పరీక్షలు అనేది నిర్వహిస్తామనేసి చెప్తున్నారు. అదేవిధంగా మీరు 10th చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా సరే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి పరీక్ష అయితే రాసుకోవచ్చు. కామన్గా అన్నింటికీ కూడా ఒకే సిలబస్ అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేసుకున్నా సరే ఈ కామన్ ఎలిజిబిలిటీలో సాధించినటువంటి స్కోర్ అనేది చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా రాష్ట్రాల్లో కూడా ఏవైనా ఉద్యోగాల ప్రక్రియ అనేది జరిగేటప్పుడు వాళ్ళు కూడా ఈ పరీక్షలకు సంబంధించినటువంటి స్కోర్ కార్డు అనేది ఉపయోగించుకోవచ్చు అనేసి చెప్పడం జరిగింది. ప్రైవేట్ రిక్రూట్మెంట్ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు కూడా ఈ పరీక్షల యొక్క కార్డు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇదొక గొప్ప అవకాశం అనేసి చెప్పుకోవచ్చు. మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.